అండి అందరికీ నమస్తే. వారణాసి నుంచి మరో కొత్త అప్డేట్ అనమాట. మన మహేష్ బాబు గారికి కొత్త ఆఫర్లు అయితే వస్తున్నాయన్నమాట హాలీవుడ్ మూవీ నుంచి. అది నీకు ఎలా తెలిసినా అంటే ఆల్రెడీ దానికి సంబంధించిన స్ప్రెడ్ అనేది అయిపోయింది అనమాట పెద్ద పెద్ద ఆర్టికల్స్ లో. సో బయటకైతే వచ్చేసింది. సో అప్డేట్ ఏంటి, చిన్న అప్డేట్ అండి, కానీ మీకు వర్త్ అనిపిస్తుంది అనమాట వింటే, ఓకేనా. సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి బ్రదర్స్. నేను చేసే ప్రతి అప్డేట్ని వారణాసికి సంబంధించి చిన్న అప్డేట్ అయినా సరే పెద్ద వీడియో చేసి పెడతాను అనమాట. మీకు ఒక ఫుల్ మీల్స్ లాగా ఉంటుంది. సో నేను చెప్పేది అదే, మీరు చేయాల్సిన పని ఒకటేనమాట, ఆల్రెడీ చెప్పేశాను. సో చూసుకున్నట్లయితే మహేష్ బాబు గారికి కొత్త ఆఫర్స్ అయితే వచ్చాయి. ఇటీవల మన పూర్వకాలంలో చూసుకున్నట్లయితే మన ఇండియన్ నుంచి హాలీవుడ్కి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రియాంక చోప్రా, మళ్ళీ వచ్చి దీపికా పదుకునే, మళ్ళీ ఆఫర్లు ఎవరికి వచ్చాయంటే మన ఎన్టీఆర్ గారికి, షారుఖ్ ఖాన్ ఎవరైతే ఉంటారో బాలీవుడ్కి సంబంధించిన హీరో, సో అతనికి అనమాట వెళ్ళింది వీళ్ళిద్దరే హీరోయిన్స్ వరకే మనకు తెలిసి నార్మల్గా. సో కొంతమంది వెళ్ళారు కానీ వాళ్ళకి పేరు అనేది అంతగా వర్తించలేదు. నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నది ఇప్పుడు ప్రస్తుతానికి ప్రియాంక చోప్రా గారే. ఆల్రెడీ చాలా సినిమాలు అయితే తీసింది ఆమె. సో ఆ సినిమాలు మనకు తెలుసు, మనం చూసాము. మంచి యాక్షన్ అడ్వెంచర్ తో నటించింది అనమాట. నిజంగా అండి ప్రియాంక చోప్రా గారు మంచి యాక్షన్ సీన్స్ అనేటివి తీసుంది, నెక్స్ట్ లెవెల్లో తీసుంది అనమాట. సో ఆ విధంగా ఉన్నాయి మూవీస్ అనేటివి. నేను ఆల్రెడీ చూసే చెప్తున్నా మీకు నేను. ఇక చూసుకున్నట్లయితే దీపికా పదుకునే వెళ్ళింది కానీ సో ఆమెకి అంత సీన్ ఇవ్వలేదు అనమాట. మళ్ళీ ఎందుకో ఏమో మళ్ళీ బాలీవుడ్కి వచ్చేసింది అనమాట. ఆ మూవీ పేరు కూడా XXX, ఆల్రెడీ మీకు తెలిసిందే. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లో ఉన్న హీరో ఎవరైతే ఉంటారో అతనికి బొచ్చు ఉండదు, మొత్తం డైరెక్ట్ గుండె ఉంటుంది అనమాట. సో పెద్ద కట్అవుట్ ఓవరాల్ గా చెప్పాలంటే అతను, ఓకేనా. సో ఆ యొక్క XXX మూవీలో నటించింది, ఏదో అలా ఇలా వచ్చేసింది అనమాట, పెద్దగా క్లిక్ అవ్వలేదు. ఇక చూసుకున్నట్లయితే మనం మహేష్ బాబు గారి పాయింట్కి వస్తే, సో మన మహేష్ బాబు గారికి మన పూర్వకాలంలో చూసుకున్నట్లయితే జురాసిక్ పార్క్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, మళ్ళీ వచ్చి ఇటీవల కొత్తగా వచ్చిన జురాసిక్ పార్క్ వరల్డ్, సో ఇవన్నీ మనం చూసే ఉంటాం అనమాట. సో అవి మ్యాక్సిమం ఒక 20-15 ఉంటాయి ఆ యొక్క మూవీస్ అనేటివి. సో అన్ని మూవీస్ అనేటివి మనం చూడడం అనేది జరిగింది. ఆ యొక్క పాత్రలో మన మహేష్ బాబు గారిని హీరోగా పెట్టి మూవీ తీయాలని చెప్పి హాలీవుడ్ సంస్థ, మార్వెల్ సంస్థ ఏదైతే ఉంటుందో, సో వాళ్ళు అప్రూవ్ చెయ్యి మన మహేష్ బాబు గారిని అడగడం అనేది జరిగిందనమాట. ఇక చూసుకున్నట్లయితే మన మహేష్ బాబు గారు ఇక ఒప్పుకోవడమే, అంటే ఆ మూవీయే కాకుండా ఇంకే ఏవైనా సరే తీసే అవకాశం ఉంది. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అసలు పాన్ ఇండియా వరల్డ్, పాన్ ఇండియా గ్లోబల్ గా మన మహేష్ బాబు గారు ఇంకా ఎక్కల, ఓకేనా. ఎవరికైనా సరే పాన్ ఇండియా లెవెల్లో కానీ పాన్ ఇండియాలో మూవీ తీసి ఆడిన తర్వాత 1 నెల తర్వాత, 1 సంవత్సరం తర్వాత, 1 ఇయర్ తర్వాత, 2 సంవత్సరాల తర్వాత ఆఫర్ అనేది వస్తుంది. మనోడికి అలా రాలా అసలు తీయక ముందే మనోడికి ఆఫర్ అనేది వచ్చేసింది అనమాట. అది ఏంటి, ఎందువల్ల వచ్చింది? సో ఆ యొక్క మెక్సికో సిటీలో, నార్త్ అమెరికా ఆ ఖండంలో మెక్సికో దేశంలో మెక్సికో సిటీలో ఆ యొక్క CCXP-MX ఈవెంట్ మీద మనోడు ఆ యొక్క టీజర్ అనేది రిలీజ్ అయిన తర్వాత మనోడికి ఆఫర్ అనేది వచ్చింది. ఇదే క్లారిటీ. మూవీ అనేది ఇంకా రిలీజ్ అవ్వలేదు. మూవీ అనేది ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు, ఓకేనా. సో అప్పటికప్పటికే మనోడికి ఆఫర్లు అయితే వచ్చేసాయన్నమాట. జురాసిక్ పార్క్ లో మనోడిని నటించాలి అని చెప్పి ఒక రూమర్ అయితే ఉంది. సో ఇప్పుడు వచ్చిన రూమర్ అన్ని నిజాలే, అదే ఇది కూడా నిజమే. చాలా ఆర్టికల్ అయితే మాట్లాడుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి, ఓకేనా. అదనమాట, ఇదే అప్డేటు. సో ఇక చూసుకున్నట్లయితే మీకు తెలియని ఆసక్తికరమైన విషయం నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, నేను మళ్ళీ చెప్తున్నాను బ్రదర్. కొత్త వాళ్ళు వస్తున్నారు అనమాట, వాళ్ళకి కూడా తెలియాలి, అందువల్ల నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో ఎవరైతే ఇప్పుడు మన నాగరికతను తీసుకోండి, మళ్ళీ వచ్చి ఆజిటెక్ నాగరికత తీసుకోండి, మళ్ళీ వచ్చి మాయన్ల సివిలైజేషన్ తీసుకోండి. ఈ యొక్క 3 ఏంటంటే డిఫరెంట్ వేరియేషన్లో ఉంటాయన్నమాట. సో అది కాకుండా ఇప్పుడు ఈ 3 పక్కన పెట్టండి. అది కాకుండా ఇప్పుడున్న పొజిషన్లో బాహుబలి కానీ, పుష్ప కానీ, మళ్ళీ వచ్చే దంగల్ మూవీ కానీ 2000 కోట్లకు పైగా కొట్టలేము అని చెప్పి ఏ మూవీ, మన ఇండియన్ మూవీ ఏదైనా సరే 2000 కోట్లకు పైగా మేము కొట్టలేము అన్నట్టుగా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. మన వారణాసి మూవీ మీద భారీ అమౌంట్ అయితే ఉందన్నమాట. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. కొంతమంది 4000, 2000, 3000, 10,000, 5,000, 6,000, 7,000 అనుకుంటున్నారు అనమాట. మరి మీరెంత అనుకుంటున్నారో కామెంట్
సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నేను చెప్పే విధానాన్ని బట్టి మీకు ఒక ఇన్స్టిమేషన్ అనేది వేసుకోవచ్చు. కంపల్సరీ ఈ యొక్క మూవీ అనేది 7,000 కానీ 8,000 కానీ కొట్టే అవకాశం ఉందండి కంపల్సరీ. ఎందుకు చెప్తున్నానంటే పలు రకాల నాగరికతలను వాడాడు, పలు రకాల డైనోసార్లు, పలు రకాల గరుడు పక్షులు, పలు రకాల ఈ యొక్క గ్రాఫిక్. ఆ గ్రాఫిక్ ఏంటో మీకు తెలిసిందే. చాలా మంది చెప్తున్నారు ఏమని హాలీవుడ్ సంస్థ నుంచి తీసుకొని వచ్చారని. అది ఏంటి అది ఎవరికి తెలియదు అనమాట. సో చూసుకున్నట్లయితే ఈ యొక్క మాయన్ నాగరికత మళ్ళీ వచ్చే ఆజిడెక్ నాగరికత చాలా డిఫరెన్స్ అనేది ఉంటుందండి. పోల్చుకుంటే ఇప్పుడు మాయన్ల నాగరికత ఎలా ఉంటుందంటే ఒక అడవిలో ఉంటుందన్నమాట. ఆ అడవిలో పెద్ద 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 పిరమిడ్లు ఉంటాయి. వాళ్ళు సూర్యదేవుడు, గాలి, నీరు, నిప్పు వీళ్ళని అనమాట కొలిచేది. ఓకేనా. బలిదానం ఇచ్చేది మన నరబలి అనేది ఇస్తారనమాట. ఎక్కువగా నరబలి అనేది ఇస్తారు వీళ్ళు. ఓకేనా. ఆ యొక్క మాయన్ల నాగరికత ఎక్కడ పుట్టిందంటే నార్త్ అమెరికాలోని మెక్సికో దేశంలోని మెక్సికో సిటీలో పుట్టిందనమాట. సేమ్ అదే విధంగా ఈ యొక్క ఆజిటెక్ నాగరికత అనేది అక్కడే మెక్సికోలోనే పుట్టింది. కానీ ఇక్కడ మాయన్ల నాగరికతకి మళ్ళీ వచ్చి ఆజిటెక్ నాగరికతకి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. అధునాతన టెక్నాలజీగా వాళ్ళు ఎందుకంటే ముందున్నారు. సో వాళ్ళు ఖగోళాన్ని ఆ విధంగా ఖగోళాన్ని ఫాలో అయ్యారు కాబట్టి వాళ్ళ అంత ఇదిగా ముందనేది ఉన్నారనమాట. మనం వేదాలు, పండితులు, శాస్త్రాలు, ఎవరో చెప్పిన మాటలు, పత్రాల మీద ఉండే మాటలు అవి ఫాలో అయ్యాము కాబట్టి మనం వెనకున్నాం అనమాట. వాళ్ళకి మనకు ఇదే డిఫరెన్స్, అది కూడా చూపిస్తారు. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆజిటెక్ నాగరికత వాళ్ళు కూడా ఈ నరబలే ఇచ్చేది. అప్పుడప్పుడు మేకలు, గొర్రెలు, పక్షులు ఇలాంటివి ఇస్తారనమాట. వీళ్ళు ఈ యొక్క ఆజిటెక్ నాగరికతని ఎలా సృష్టించారంటే ఒక గద్ద తింటున్న పాముని ఓకేనా. సో అక్కడ మాయన్ల అంటే నీటి మధ్యలో చుట్టూరు నీళ్లు ఉంటాయి, మధ్యలో నగరం ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఆ యొక్క నగరం మధ్యలో మూడు కానీ 4 కానీ 4 ఉంటున్నాయి అనమాట. పెద్ద పెద్ద రోడ్లు ఉంటాయి అనమాట. మధ్యలో వాటర్ అనేది ఉంటుంది అనమాట. రోడ్లు లాగా ఉంటుంది ఆ యొక్క వాటర్ కూడా. ఎగ్జాంపుల్ చెప్తా వినండి. కేరళ అనుకోండి. ఓకేనా. అదే కేరళ చుట్టూ వాటర్ అనమాట. ఓకేనా. వాటర్ మధ్యలో ఈ యొక్క ఆజిటెక్ నాగరికత అనమాట. అది కూడా కనిపిస్తుంది. ఒక 30 minutes అనేది కనిపిస్తుంది. నిజంగా చెప్తున్నానండి, ఈ యొక్క వారణాసి మూవీ ఎవరు ఎక్కడ మాకు ల్యాగ్ అనిపించలేదు అనే మాటే రాదు. సీట్లకే అతుక్కోపోతారండి కంపల్సరీ అది మటుకు. ఎందుకంటే ఇన్ని నాగరికతల్ని తీసుకొని వస్తున్నాడు కాబట్టి తీసుకురావాలి, చెయ్యాలి, పట్టాలి. ఓన్లీ మన ఇండియన్ నాగరికతని తీసుకొని వస్తే బయట వాళ్ళు చూడరు, వాళ్ళు ఏందో అనుకుంటారు దాన్ని. వాళ్ళ నాగరికతను కూడా కలిపితే మన నాగరికతను కూడా కలిపారు అని చెప్పి చూస్తారన్నమాట వాళ్ళు. చిన్న ఎగ్జాంపుల్ అంతే. ఇక చూసుకున్నట్లయితే తమిళనాడు సైడ్ నుంచి శృతి హాసన్ని తీసుకొని వచ్చారు. సో బాలీవుడ్ నుంచి మన హృతిక్ రోషన్ శివుడిగా అని అంటున్నారు. కానీ మహేష్ బాబు గారు ఒప్పుకోరు మ్యాక్సిమం. ఎందుకంటే తన ఏజ్కి ఇతని ఏజ్కి చాలా తేడా అనేది ఉందన్నమాట. సో మన మహేష్ బాబు గారే ఏజ్లో పెద్దోడు అని చెప్పి తెలుస్తుంది నాకు క్లారిటీగా. శివుడి పాత్ర కూడా మన మహేష్ బాబు గారే వేసేస్తారు అని చెప్పి ఇదొక రూమర్ ఉందన్నమాట. మళ్ళీ వచ్చి శివుడి పాత్ర మన హృతిక్ రోషన్ ఎవరైతే ఉన్నారో అతను వేస్తాడని చెప్పి ఇదొక రూమర్ ఉందన్నమాట. ఎందుకు నమ్మాల్సి వస్తుందంటే ఇప్పుడు క్రిష్ 3 వీళ్ళు తీసిన మూవీస్ ఏవైతే ఉంటాయో, ప్రియాంక చోప్రా కానీ మళ్ళీ వచ్చి హృతిక్ రోషన్ కానీ, వీళ్ళిద్దరు అనేది ఒక కంబైన్ స్టడీ అనేది ఉంది. మేబీ తీసుకురావచ్చేమో హృతిక్ రోషన్ని, చెప్పలేం కదా. అదొకటి ఉందన్నమాట. ఇక చూసుకున్నట్లయితే వారణాసి మూవీ వచ్చి కంపల్సరీ 10,000 కోట్లైనా సరే, లేదా 6,000, 7,000 ఇన్ని కోట్లు అనేది కొట్టడం అనేది తొలి భారతీయ సినిమా కొట్టే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది క్లారిటీగా. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీని అధునాతన టెక్నాలజీతో నిర్మిస్తున్నారండి. ఆ యొక్క టెక్నాలజీ పేరు కూడా చాలా సార్లు చెప్పాను అనమాట. సో కొత్తగా వచ్చిన వాళ్ళకి నేను మళ్ళీ చెప్తున్నాను. ఆ యొక్క టెక్నాలజీ పేరు వచ్చి యానిమేట్రిక్ మోషన్ క్యాప్చర్ డిజైన్ అనమాట. హాలీవుడ్ సంస్థ నుంచి తీసుకొని వచ్చినారు ఆ యొక్క యానిమేట్రిక్ మోషన్ క్యాప్చర్ అనేది. ఇక CGI VFX చూసుకున్నట్లయితే వాడుతున్నారు అనమాట అధునాతన టెక్నాలజీతో. సో ఈ యొక్క యానిమేట్రిక్ మోషన్ క్యాప్చర్ ఏంటి బ్రో మాకు తెలీదు అని అంటే నేను ఒకటే చెప్తా వినండి. ఇప్పుడు ఒక మనిషి మాట్లాడుతున్నప్పుడు ఆ మనిషిని తీసుకొచ్చి ఒక ఆంజనేయ స్వామి మాట్లాడుతున్నట్టుగా చేసివచ్చు, ఒక రాముడిగా మాట్లాడుతున్నట్టుగా చేసివచ్చు, ఒక శివుడిగా మాట్లాడుతున్నట్టుగా చేసివచ్చు, ఒక కోతిగా మాట్లాడుతున్నట్టుగా చేసివచ్చు, ఒక డైనోసార్గా మాట్లాడుతున్నట్టుగా చేసివచ్చు అనమాట. దాన్నే CGI VFX
యానిమేటిక్ మోషన్ క్యాప్చర్. ఈ యొక్క యానిమేటిక్ మోషన్ క్యాప్చర్ అనేది ఏం చేస్తుందంటే, ఇప్పుడు నేను ఇలా కదులుతున్నాను కదా, సో ఇలా కదులుతున్నాను కదా, మూవీలో మన మహేష్ బాబు గారు ఒక కొండ మీద నుంచి కానీ దూకుతున్న సమయంలో కానీ, ఒక యాక్షన్ అడ్వెంచర్ చేస్తున్న సమయంలో కానీ, సో ఏదైతే ఉంటుందో ఈ యొక్క మూమెంట్ అనేది క్లారిటీగా డీటెయిల్డింగ్గా నీట్గా కనిపించడానికి, ఓకేనా, మహేష్ బాబు గారు వరకే హైలైట్ అయ్యేదానికి ఈ యొక్క యానిమేషన్ మోషన్ క్యాప్చర్ అనేది ఎక్కువ వాడతారన్నమాట. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు నేను కదులుతున్నది మీకు, ఈ కదులుతున్న విషయం మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను ఇలా కదిలాను అనమాట. ఓకేనా, సో దీన్ని ఎవరు కామెడీగా అనుకోవద్దండి. అధునాతన టెక్నాలజీ, అందులో ఐమాక్స్ కెమెరా. సో మీరు ఐమాక్స్ కెమెరాతో తీస్తున్నారు కాబట్టి ఐమాక్స్ థియేటర్లోనే చూడండి మూవీ అనేది. నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అనేది మీరు పొందుతారనమాట. నేను చెప్పిన మాటలన్నీ గుర్తుపెట్టుకోండి. ఆజిటెక్ సివిలైజేషన్, మాయన్ల సివిలైజేషన్, మన ఇండియన్ సివిలైజేషన్, ఈ యొక్క మూడింటిని మిక్స్ చేసి గరుడ పక్షి, మళ్ళీ వచ్చి డైనోసార్లు, పాతకాలపు విజువల్స్ అన్నీ చూస్తాం అనమాట. వారణాసిని కూడా మనం 2 రకాలుగా చూస్తాం. పాత వారణాసి, మనం పుట్టక ముందు వారణాసి ఎలా ఉండింది, ఇప్పుడు కొత్తగా ఉన్న వారణాసి ఎలా ఉండింది అని చెప్పి 2 విధాలుగా చూస్తాం అనమాట. సో ఇదంతా చెప్పేటప్పటికే మూవీ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్ళిపోద్ది. చూసే వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ అనిపించేస్తుంది. ఇంకా బోర్ కొడదు మూవీ అనేది, ఎక్కడా ల్యాగ్ అనిపించదు. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే, చాలా మంది క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని చెప్పి ఎందుకంటారు తెలుసా? సో క్రీస్తు శకం అంటే క్రీస్తు పుట్టక ముందు, క్రీస్తు శకం అంటే క్రీస్తు పుట్టిన తర్వాత, క్రీస్తు పూర్వం అంటే సో క్రీస్తు పుట్టక ముందు అనుకుంటానండి, క్లారిటీగా తెలియదు, నేను ముందే చెప్తున్నాను. అంటే మీరు ఒక హింట్ మీకు ఒకటి అర్థం అవ్వాలి. మనం క్రీస్తు పుట్టక ముందు మన రాముడు, శివుడు, వీళ్ళని, వినాయకుడు, వీళ్ళనే కొలుస్తూ ఉన్నాం అనమాట. ఓకే, మనకు అప్పటి నుంచి ఇప్పుడు దాకా అలాగే ఉన్నాం. ఇప్పటికైనా సరే వీళ్ళు ఎవరైతే ఉన్నారో మెక్సికో, నార్త్ అమెరికా వాళ్ళు మధ్యలో మారిపోయారనమాట. ఇప్పుడు వాళ్ళకి దేవుళ్ళు ఎవరంటే మాయన్లకు కానీ, ఆజిటెక్ సివిలైజేషన్, మాయన్ల సివిలైజేషన్ అంటే వాళ్ళకి, నార్త్ అమెరికా వాళ్ళకి ఎవరంటే ఒక నీరు, నిప్పు, గాలి, పిరమిడ్లు, సూర్యుడు, వాళ్ళని అనమాట వీళ్ళు కొలిచేది. ఒకప్పుడు క్రీస్తు పుట్టిన తర్వాత మన క్రీస్తుని కొలుస్తున్నారు అనమాట. అది వాళ్ళు క్రీస్తుని ఇప్పుడు ప్రస్తుతానికి కొలుస్తున్నారు. అవన్నీ మానేసి ఆపేసి ఇప్పుడు క్రీస్తుని కొలుస్తున్నారు అనమాట. కానీ అవి వాళ్ళు అలాగే ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఆచారాలు అనేటివి అక్కడక్కడ వెలిగి ఉన్నాయి. వాళ్ళు కూడా మన అలాగే ఉన్నారు. వాళ్ళు కూడా తాటాక మట్టలు, మళ్ళీ వచ్చి తలకి ఆకులు, మళ్ళీ వచ్చి షర్టు లేకుండా ఉండడం, ఒక గుడ్డ కట్టుకోవడం, ఒక గోచి కట్టుకోవడం, మనం ఎలా ఉన్నామో వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. కానీ వాళ్ళు ఖగోళాన్ని ఫాలో అయ్యారు కాబట్టి, అధునాతన టెక్నాలజీని అప్పటి నుంచే ఫాలో అయ్యారు కాబట్టి వాళ్ళు ముందస్తు భాగంలో ఉన్నారు. అంతే తేడా, అంతకు మించి ఇంకేమీ లేదు. మనం వేదాలు, పత్రాల మీద ఉండే లెటర్స్ ఎవరో రాసినాటివి మనం పాటిస్తున్నాం. కానీ నాకు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అనిపించింది ఏంటంటే, మన ఆజిటెక్ సివిలైజేషన్, మళ్ళీ వచ్చే మాయన్ల సివిలైజేషన్ అనేది ఇంట్రెస్ట్ అనిపించింది. ఇంకా మూవీనే చూడాల్సిందే, మూవీలోనే మనం చూడాల్సిందే. రీసెర్చ్ చేస్తే నాకు బాగా క్లారిటీగా అర్థమైందండి. చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. వింటూ ఉంటే వినాలనిపించింది, చూడాలనిపించింది, చదవాలనిపిస్తూనే ఉంది. అదనమాట. మీకు బాగా అర్థమైంది అనుకుంటా నేను చెప్పింది. అర్థం కాకపోతే బ్యాక్ కొట్టి మళ్ళీ చూడండి వీడియో అనేది. సో మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో వారణాసికి సంబంధించి నిజంగా చెప్తున్నానండి, చిన్న అప్డేట్ వచ్చినా కానీ నేను పెద్ద వీడియో చేసి పెడతాను అనమాట. ఎవరు మిస్ చేయొద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి బ్రదర్స్. చిన్న పాయింట్ దొరికితే చాలు దాన్ని తీర్చిదిద్దుతాను అనమాట. ఇప్పుడు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు, వారణాసితో తీస్తున్నారని చెప్పి, మెక్సికోలో ఉన్న నాగరికతని తీసుకొని వస్తున్నారని చెప్పి వరకే చెప్తారన్నమాట. ఆ నాగరికత ఏంటి, ఏ వీడియో మోషన్ క్యాప్చర్ వాడుతున్నారు, ఓకేనా, ఏ CGI వాడుతున్నారు, ఏ VFX వాడుతున్నారు, నెంబర్ 1 ప్లేస్లో ఉందా లేదా అని చెప్పి చెప్పాలి కదా. ఇప్పుడు చాలా మంది హాలీవుడ్ నుంచి తీసుకొని వచ్చారని చెప్తున్నారు. అది ఏంటని చెప్పి చాలా మందికి తెలియదు అనమాట. సో నేను అదే చెప్తున్నాను, మీరు బాగా అర్థం చేసుకోండి. దాన్ని చెప్పడం కాదు, దాన్ని తీర్చిదిద్ది మరి వినిపించాలన్నమాట. సో నేను వరకు బాగా అర్థమైంది అనుకుంటా, అర్థం చేసుకోవాలి నేను చెప్పే మాట, ఓకేనా.